హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ బిర్యానీ. మేము చాలా తక్కువ వేసుకుంటాం, మసాలాలు ఏదైనా సరే చాలా తక్కువ వేసుకుంటాము. ఈరోజు మేము చేసుకునే బిర్యానీ చూపిస్తాము, చూడండి. చికెను, దీనిలో మిరప్పొడి, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసాను, ఒక చిటికెడు ధనియాల పొడి, అదే చికెన్ మసాలా వేసాను, అంతేనండి. ఇంకా నేను ఏం వేయలేదు, మేము ఎక్కువ మసాలాలు తినము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఉప్పు, కారం, అల్లం పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, అంతే. ఇంకేం వేయలేదండి. దీనిలో కలిపి పెట్టాను, చూస్తారు కదా, కలిపి పెట్టాను. బిర్యానీలోకి పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటో, ఎర్రగడ్డ, కొత్తిమీర, టేస్ట్ అండ్ సాల్ట్, అవి మసాలా, ఇది కొంచెం అల్లం పేస్టు, అంతే అండి. మేము ఎక్కువ మసాలాలు వేసుకోము, మాకు అంత ఇష్టం ఉండదు మసాలా ఎక్కువ ఉంటే. లైట్ మసాలాతో మేము బిర్యానీ చేసుకుంటాం. ఈరోజు మేము చేసే బిర్యానీ చూపిస్తాను, చూడండి నేను చేసేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెడుతున్నాను. నేను కుక్కర్లో, అంటే మేము రైస్ కుక్కర్లో చేయను, నేను ఇలా చేసుకుంటాను. చూడండి, పాన్ పెట్టాను, నూనె పోస్తున్నాను. వేడెక్కింది, నూనె దీనిలో నూనె వేసాను. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, చూడండి. నెయ్యి వేసాను, చూసారు కదా, నెయ్యి వేసాను. అది కరిగిపోతే నెయ్యి వేసాను, కరిగిపోయిందండి నెయ్యి. ఇప్పుడు దీనిలో చూసారా, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, పట్ట, షాజీరా మొగ్గలు, ఇవి ఏంటంటే రాలగా పక్కన ఇవన్నీ వేసేస్తున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, అండి. ఇప్పుడు దీనిలో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వస్తున్నారు కదా, బాగా వాడాలి, బాగా వాడాలి. హై ఫ్రెండ్స్, చూసారు కదా, వాడిపోయింది ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీనిలో అల్లం వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో వేస్తున్నాను అల్లము, అందుకని దీనిలో కొంచెం వేసాను. చూసారు, ఇది బాగా వాడాలి. కొంచెం మంట తగ్గిస్తాను. చూస్తున్నారు కదా, అల్లం బాగా ఎర్రగా వచ్చేదాకా వాడుకోవాలి. బాగా వాడుతుంది, ఎర్రగా వచ్చాక. చూసారు కదా, వాడిపోయింది. ఇప్పుడు టమోటాలు, అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర,
అల్లం పేస్ట్ వాడాక ఉల్లిగడ్డ టమాటాలు ఇప్పుడు టమాటాలు పుదీనా కొత్తిమీర వేసి బాగా వాడుకోవాలని ఇలాగా వాడుకోవాలి. కొంచెం వాడాలి, మూత పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, వాడిపోయింది చూసారా. ఇప్పుడు దీనిలో చికెను చూడండి. చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారము అల్లం పేస్ట్ ధనియాల పొడి చికెన్ మసాలా దీనిలో వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకొని కాస్త ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మగ్గనిద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదో మసాలాలన్నీ వేసి చికెన్ వేసాం కదండి, బాగా మగ్గింది. ఇప్పుడు దీనిలో బియ్యం వేస్తున్నాం. ఇదండి బియ్యం 1 గంట నానబెట్టాను. 3 గ్లాసులు బియ్యం అండి, నీళ్ళు పోసి నానబెట్టాను కడిగి. ఇప్పుడు దీనిలో వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలాగా వాటర్ పోసేసాను. చూసారుగా, వాటర్ పోసాను. చూస్తున్నారా, చూసారు కదండి, వాటర్ పోసేసాను. టేస్టింగ్ సాల్ట్, ఇట్లాగా కలిపేసి మూత పెట్టేసేదేను. మేము ఇంతేనండి, ఎక్కువ మసాలాలు ఎక్కువ ఏమంటే అవి వేయం. మేము సింపుల్గానే బిర్యానీకి ఏ మసాలా వేయాలో అంతవరకే వేసుకుంటాము, అంతేగాని ఇంకెక్కువ మసాలాలు మేము వేయము. మేమందరం ఇలాగే తింటాం మా ఇంట్లో. బయట ఎక్కువ తెచ్చుకోము మేము బిర్యానీ, ఎందుకంటే మాకు అది ఇష్టం ఉండదు. బయట ఏదన్నా ఇంక అవసరమైతే తప్ప మేము బిర్యానీ బయట తెచ్చుకోము, ఇంట్లోనే చేసుకుంటాము. అది తినాలనిపిస్తే అది ఎప్పుడైనా సరే మేమే ఓపికగా ఇంట్లో చేసుకుంటాం, కానీ బయట మాత్రం తెచ్చుకోమండి బిర్యానీ. మాకు అంత మసాలా ఉండేది నచ్చదు, మా ఇంట్లో ఎవరు కూడా అంత మసాలా ఉండేది తినరు. అందుకని మేము లైట్ మసాలా వేసుకుంటాము, కొంచెం ఇంట్లోనే నీట్గా చేసుకుంటాము, అంతేగాని ఇంకా వేరే విధంగా ఏం చేయము. మూత పెడతామండి. ఇప్పుడు ఉడకాలి కదా, మూత పెట్టేస్తాము. ఉప్పు కూడా ఉప్పు వేయాలి, చూసుకుంటాం ఇంకొకసారి. అంటే ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి చికెన్లో ఇంకా చూస్తాం దీన్ని ఎలా ఉండదో. మూత వేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము ఎలా ఉందో. చూసారా, ఉడుకుతుంది. ఒక్కసారి కలబెట్టుకుంటాం. ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కాస్త ఉప్పు చూస్తాను. సరిపోయిందండి ఉప్పు, ఇంకేం వేయబడలేదు. ఇంక ఉడికితే దించేసుకోవడమేను. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము ఎలా ఉంది. చూసారా అయిపోవచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేము ఇంకా సెగ చిన్న పెడతాము. చూస్తున్నారు కదా, మూత పెడతాము. ఇప్పుడు చిన్న స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇది పెడతాము. చూసారు కదా, పాన్ పెడతాము. పెట్టి ఇది హీట్ ఎక్కాక అది ఆ బిర్యానీ ఎత్తి దీని మీద పెడతా ఉంటే, ఎందుకంటే అప్పుడైతే అడుగు అంటదు, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది హీట్ ఎక్కాలి. ఇది హీట్ ఎక్కితే దాన్ని ఎత్తి దీని మీద పెడతాను.
అప్పుడు మాడిపోకుండా అడుగు అంటకుండా అన్నం కూడా బాగా ఉడుకుతుందండి. లేకపోతే మంట ఎక్కువైపోయి అన్నం చంగటిగా అయిపోతుంది. అందుకని దీని మీద పెట్టి మంట ఇంక ఈ సెగతోనే ఇది అవుతుంది. చూస్తున్నాండి, పెడతాను దాని మీద. ఒక్కసారి ఇది కలుపుతాను. చూడండి, ఒక్కసారి కలుపుతాను పైకి కిందకి. చూస్తున్నారు కదా, ఇలాగ పైకి కిందకి, మరి ఎట్లాగంటే అట్లా కాకుండా అట్లా కలిపితే బాగా వస్తుంది. అంతే. దీనిలో కొంచెం పుదీనా వేస్తానండి. మామూలుగా మసాలా అప్పుడు వేసాను కదా చికెన్ అప్పుడు, ఇప్పుడు ఇంకొంచెం వేస్తాను. వేసి ఇట్లా కలుపుతాం అనమాట. టేస్ట్ వాసన బాగుంటుంది. చూడలాగా అంతేను. ఇంకా దాని మీద పెట్టేస్తాము. అది సెగెక్కింది, ఇది సెగెక్కిందండి. ఇంకా దీని మీద పెడతాను. చూస్తున్నారా, ఇదో దీని మీదకి మార్చేసానండి. ఇది ఒక పెనం మీదకి. ఇప్పుడు అడుగు అంటకుండా సన్న మంట మీద సెగకి అయిపోతుంది, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాము. ఇంకంతే అండి. ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనిచ్చి దించేస్తాం. 5-10 నిమిషాలు అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు బిర్యానీలోకి పెరుగు పులుసు, పెరుగు, ఉప్పు, ఎర్రగడ్డ, కొత్తిమీర, అంతేనండి. దీన్ని బిర్యానీలోకి చూస్తున్నారు కదా, అంతే. ఇలా కలుపుకుంటాం మేము. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాము ఎలాగుందా. అయిపోయింది. ఇంక బౌల్లో తీసుకుంటాము. చూసారు కదా, అంతే అండి. బిర్యానీ మేము ఇలాగే సింపుల్గా చేసుకుంటాం. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా మేము ఇలాగే చేసుకుంటామండి. చూడండి, ఇప్పుడు బౌల్లో అయితే తీసేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, అయిపోయిందండి బిర్యానీ. మా బిర్యానీ ఇలాగే ఉంటుందండి. కొంతమంది చాలా మసాలాలు అవన్నీ వేసుకుంటారు, అది వేరుగా ఉంటుంది. మేము ఇలా సింపుల్గా చేసేసుకుంటాము. అంతే అండి. ఇప్పుడు పైన లైట్గా కొత్తిమీర కొంచెం, అంటే ఆల్రెడీ కూరలు అన్నంలో వేసాం కదా, కొంచెం లైట్గా వేస్తాను. అంతే అండి మా బిర్యానీ. దీనిలోకి దాంట్లో పెరుగు పులుసు దండి. చూసారా, మా బిర్యానీ అండి. మేము ఇలాగ సింపుల్గా ఎక్కువ మేము ఇంట్లోనే చేసుకుంటాం అండి. బజార్కి పోయి తెచ్చుకోము, హోటళ్ళలో తెచ్చుకోము అండి. పెరుగు పులుసు బిర్యానీ. చూసారు కదండి మా బిర్యానీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీరు ఇలాగే మీ సపోర్ట్ చేస్తుండాలి. మీ అందరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంది. మీ అందరు ఆదరాభిమానాలు నాకు కావాలి. మీ ఫుల్ సపోర్ట్ చేస్తే మంచిగా వీడియోలు పెడతానండి. ఉంటానండి.